జీసస్. ప్రైజ్ ది లార్డ్. దిస్ మార్నింగ్ వర్షిప్ యు. ప్రభువైన యేసు క్రీస్తు నామములో ఉదయ కాలం మరి మీ అందరికీ ఈ యొక్క ప్రత్యేకమైన మరొక ఆదివారం మీ అందరికీ ఆహ్వానం అందిస్తుండగా జీసస్ డిలైట్స్ వరల్డ్ వైడ్కి మరి ఈ యొక్క ప్రత్యేకమైన ఆదివారము ధ్యానములకును మరి ప్రత్యేకంగా తెలుగులో ఉన్న ఆడియన్స్ వారందరికీ ఆహ్వానం అందిస్తుండగా మరి మీ అందరికీ యేసు క్రీస్తు నామములో ఆహ్వానం అందిస్తుండగా ఆయనలో మనకు మహా గొప్ప జీవం ఉన్నది, రక్షణ ఉన్నది. యేసులో మనకు రక్షణ ఉంది. ఆ రక్షణ ఏంటంటే ప్రతి ఒక్క చీకటి, దుష్టుడు కార్యములు, మోసములు, జరములు, భయములు, మరణము యొక్క వేదన, వీటన్నిటి నుంచి తప్పిస్తున్న మహా గొప్ప దేవుడు. అంతేకాక మనకు నూతన జీవితం అనుగ్రహించే దేవుడు, మన పక్షంగా నిలబడు దేవుడు, నిన్ను నన్ను అధికంగా ప్రేమిస్తున్న దేవుడు. రండి ప్రార్థిస్తాం, తలలు వంచుతాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా యేసు క్రీస్తు నాయనా, ఈ ఉదయకాలము ఈ గొప్ప రక్షణను బట్టి వందనాలయ్యా. ఈ ఉదయకాలం మేమందరము నాయనా ఇదిగో నీ యొక్క ప్రేమను, నీ యొక్క ధ్యానమును నా తండ్రి మా యొక్క హృదయాలలో నింపబడినట్లుగా ప్రార్థిస్తుండగా అడ్డగిస్తున్నవాడు, ఆటంకపరుస్తున్నవాడు, భయపెట్టిస్తున్నవాడు, బాధపరుస్తున్నవాడు నాయనా ఇదిగో నీ ఆత్మలు ఎదగకుండా ఆటంకపరుస్తున్న చీకటి యేసు క్రీస్తు నామంలో విరగొట్టబడి, గద్దించబడి, లయపరచబడును గాక. ఈ ఉదయకాలం నీ గొప్ప స్వరము, నీ గొప్ప ప్రేమ, నీ రక్షణ, నీ ఆనందము సంపూర్ణపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. స్తుతి పాత్రుడు, స్తోత్రారుడు, స్తుతి పాత్రుడు, స్తోత్రారుడు, సనుతింపదగిన వాడాయనే, సనుతింపదగిన వాడాయనే, ఆత్మతో సత్యముతో, ఆత్మతో సత్యముతో ఆరాధింతు అనుదినం, ఆరాధింతు అనుక్షణం, ఆరాధనా ఆరాధనా వింతును నా యేసుకే, ఆరాధనా ఆరాధనా వింతును నా యేసుకే. అందరూ కలిసి పాడదాం. ఆరాధనా ఆరాధనా వింతును నా యేసుకే. హల్లెలూయా. ఈ ఉదయకాలమును ఆరాధించడానికి నీ హృదయాన్ని, మనస్సును సిద్ధపరచుకున్నాను. ఉన్నట్లయితే, లేనట్లయితే సిద్ధపడండి. ఉన్నవారందరూ నాతో కూడా కలిసి గట్టిగా ప్రభువా నీకు ఆహ్వానమయ్యా మా మధ్యలోనికి అని గట్టిగా అందరం కలిసి అందరం రండి. పరిశుద్ధాత్ముడా అందరు దయచేసి నా వెంకలండి. అందరు కలిసి స్టూడియోలోను ఇక్కడ ఉన్న వారందరూ మరి జాయిన్ అవుతున్న బిడ్డలు అందరు కలిసి త్వరగా దయచేసి నాతో కలిసానండి. పరిశుద్ధాత్ముడా నీకు ఆహ్వానం మా మధ్యలోనికి. నేను ఆరాధించే హృదయం, మనస్సు, శరీరము నీ రక్తము కింద తెంపబడును గాక. ఆమేన్. ఆమేన్. పాడబోయే పాట ఇది చాలా రోజుల క్రితము, మరి దాదాపు సంవత్సరంన్నర క్రితము ఒక మా స్నేహితుని గారి వారి యొక్క ఆలయంలో కాన్ఫరెన్స్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ప్రభువు నాకు దేవుని రక్తము, దేవుని విషయాన్ని జ్ఞానం చేసేటప్పుడు మరి ఈ మాటలు నా దగ్గర ఉన్న దూతలు, ఆరాధించడానికి దేవుడు అనుగ్రహించిన దూతలు నాతో కూడా కలిసి పలుకుతూ ఉండే. ఆ పలుకుతున్న కొలది మరి చిన్న కోరస్ రాసాము. మరి దేవుని కృపను బట్టి దీనికి ఒక మంచి రాగము మరి అక్కడనే మొదలైంది. మరి ఈరోజు మీతో కూడా కలిసి మొట్టమొదటిసారిగా మరి ధ్యానించడానికి పాటలో నడిపిస్తుండగా చాలా సులువుగా ఉంటుంది. మాతో కూడా కలిసి మీరు కూడా అందుకొందరు. ఇట్స్ అ వెరీ సింపుల్ సాంగ్. యేసు నామంలో, యేసు రక్తంలో శక్తి ఉన్నది. ఆడ లిరిక్స్ కొద్దిగా వేరే ఉన్నాయండి, ఏం కంగారు లేదు. యేసు రక్తంలో శక్తి ఉన్నది, యేసు నామంలో విజయం ఉన్నది, ఆయన మాటలో విజయం, ఆయన నామంలో విజయం అనే పాట పాడుతూ మన ప్రభునామాన్ని కీర్తిస్తాం. Go!
యేసు రక్తంలో శక్తి ఉన్నది, యేసు నామంలో విజయమున్నది. యేసు రక్తంలో శక్తి ఉన్నది, యేసు నామంలో విజయమున్నది. ఆయన మాటలో విజయం విజయం, ఆయన మార్గంలో విజయం విజయం, ఆయన మాటలో విజయం విజయం, ఆయన నామంలో విజయం విజయం. యేసు రక్తంలో శక్తి ఉన్నది, యేసు నామంలో విజయం ఉన్నది. యేసు రక్తంలో శక్తి ఉన్నది. అందరూ కలిసి యేసు నామంలో విజయం ఉన్నది. స్తోత్రం ప్రభువా. యేసు రక్తం విశ్వాసము, యేసు రక్తం విశ్వాసమన్నది, ఈ విశ్వాసం విజయమన్నది. యేసు రక్తం విశ్వాసమన్నది, ఈ విశ్వాసం విజయమన్నది. శక్తినిచ్చును, స్వస్థపరచును, సంపూర్ణపరచును, స్థిరపరచును. శక్తినిచ్చును, స్వస్థపరచును, సంపూర్ణపరచును, స్థిరపరచును. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒకసారి హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం ప్రభువా, నీకు వందనాలయ్యా. యేసు రక్తం అమూల్యమైనది, ఆ రక్తములో జీవమున్నది. యేసు రక్తం అమూల్యమైనది, ఆ రక్తములో జీవమున్నది. శక్తినిచ్చును, స్వస్థపరచును, సంపూర్ణపరచును, స్థిరపరచును. శక్తినిచ్చును, సంపూర్ణపరచును, స్వస్థపరచును, స్థిరపరచును. హల్లెలూయా 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 హల్లెలూయా.
మన శిలువను ఆయన మోసాడు. పాపం శాపం సిలువ మీద, సాతాను శోధనలు కాళ్ళ కింద. పాపం శాపం సిలువ మీద, సాతాను శోధనలు కాళ్ళ కింద. యేసు రక్తం పలుకగా మార్పు చెందే నీ జీవితము. యేసు రక్తం పలుకగా మార్పు చెందే నీ జీవితము. యేసు రక్తం పలుకగా మార్పు చెందెను నీ జీవితము. యేసు రక్తం పలుకగా రెండవ రాకడ నిత్య నిబంధన. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు రక్తంలో శక్తి ఉన్నది, యేసు నామములో విజయమున్నది. యేసు రక్తములో శక్తి ఉన్నది, యేసు నామములో విజయమున్నది. ఆయన మాటలో విజయం విజయం, ఆయన నామములో విజయం విజయం. ఆయన మాటలో విజయం విజయం, ఆయన నామములో విజయం విజయం. శక్తినిచ్చును, సంపూర్ణపరచును, స్వస్థపరచును, స్థిరపరచును. శక్తినిచ్చును, స్వస్థపరచును, సంపూర్ణపరచును, స్థిరపరచును. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. యేసు రక్తములో మహా గొప్ప శక్తి ఉన్నది, ఆయన నామములో మహా గొప్ప జీవం ఉన్నదమ్మా. ఆయన నామము యేసయ్య రక్తం అంట పలుకుతూ ఉంటుందంట. యేసయ్య రక్తము ఏబేలు రక్తము కంటే శ్రేష్టంగా పలుకుతూ ఉంటుంది. ఆ యేసు క్రీస్తు రక్తము మన జీవితాలలో పలుకుతుండగా, అనగా నీ కొరకు నా కొరకు ఆయన ప్రార్థిస్తూ ఉంటాడు. యేసయ్య పలకడం అనగా యేసు రక్తం పలకడంలో గొప్ప శక్తి ఉన్నది. అది నిన్ను సంపూర్ణంగా స్వస్థపరచువాడిగా, స్వస్థపరచబడ్డవు అని పలకబడుతుంది. ఎందుకనగా యేసు శరీరములో నీ కొరకు ప్రతి ఒక్క భాగము చీల్చబడ్డదని యేసయ్య రక్తము నీ కొరకు పలుకుతూ ఉంటుంది. అనగా యేసు క్రీస్తు యొక్క రక్తము అది శిక్షను అడగదు, క్షమాపణ అడుగుతుంది. మానవుని హృదయాలు, కఠినంగా ఉన్న హృదయాలను మార్చగలిగింది. అనేక సార్లు చాలామందికి మనసు స్థిమితంగా ఉండదు. ప్రార్థనలు ఉన్నప్పుడు, ధ్యానం చేసేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు చాలామందికి తొందర అవుతూ ఉంటుంది. ఏం ప్రార్థన చేయాలనో తెలియక ఏదో ప్రార్థన చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు బూతులు కూడా తిట్టేస్తూ ఉంటారు, వాళ్ళని మనుషులను కూడా తిట్టేస్తారు కదా. చాలాసార్లు మనకు వర్షిప్ చేసేటప్పుడే కానీ మనసు ఉండదు. ఎందుకు ఉండదంటే యేసయ్య రక్తము వారి జీవితంలో పలకబడినప్పుడు. అయితే యేసయ్య నీ స్వరం నా కొరకు ఏం పలుకుతున్నది అని నీ హృదయంలో మీరు ఒక్కసారి, ఈరోజు నా కొరకు నువ్వు మాట్లాడుతున్నది ఏంటయ్యా, నన్ను ఏ రీతిగా నువ్వు క్షమించావు యేసయ్య, నన్ను ఏ రీతిగా నీలో నువ్వు నూతన పరిచావయ్యా అన్ను పలకగలిగితే మీ హృదయంలో ఒక నూతన పాట, నూతన మాట మీ ఆత్మకు, మీ శరీరానికి, మీ మనస్సుకు ఆ క్రీస్తు యేసులో గొప్ప జీవము, గొప్ప బలము, గొప్ప శక్తి నీ హృదయంలో, నీ జీవితంలో ప్రభుని అనుగ్రహించే దేవుడు, జీవితాలను మార్చే దేవుడు, మన జీవితాలన్నిటినీ యేసు క్రీస్తులో సంపూర్ణ పరచు దేవుడు. మరొక పాట పాడుతూ మన ప్రభునామని కీర్తిస్తాం. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం అని పాట పాడుతూ మనం ప్రభునామని కీర్తిస్తాం.
We'll worship the Lord together by singing this song. దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం అన్న పాట. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా పాడేదం ఆనంద ధ్వనితో సాగేదం. హల్లెలూయా హల్లెలూయా పాడేదం ఆనంద ధ్వనితో సాగేదం. యేసు వచ్చును త్వరగా వచ్చును. యేసు వచ్చును త్వరగా వచ్చును. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. స్తోత్రం ప్రభా. నీతికరము చే కాచి నడుపును. నీతికరము చే కాచి నడుపును. దేవుడే మా బలం దేనికి భయపడం. దేవుడే మా బలం దేనికి భయపడం. దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవితమంత స్తోత్రం. జీవమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవితమంత స్తోత్రం. స్తోత్రం ప్రభువా. అద్భుత దేవుడు. అద్భుత దేవుడు సృష్టికి కారకుడు. అద్భుత దేవుడు సృష్టికి కారకుడు.
స్తోత్రం. జీవమిచ్చిన యేసు రాజునకు జీవితమంతా స్తోత్రం. జయమిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసు రాజునకు జీవితమంతా స్తోత్రం. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసు రాజునకు జీవితమంతా స్తోత్రం. జీవితమంతా స్తోత్రం. చేశారా? జీవితమంతా స్తోత్రం. మన జీవితాలలో జయమనిచ్చు దేవుడు. పాపము, శాపము, రోగము, భయములు అన్నిటి మీద జయమనిచ్చిన దేవుడు. అయితే దేవుడిచ్చిన జయము ఏంటనగా, యేసయ్య మరణించిన దేవుడు మూడవ రోజు తాను తిరిగి లేవడమే కాక నిన్ను నన్ను కూడా ఆయనతో లేవనెత్తిబడి అతని స్థలములో నీవు నేను కూర్చున్నడానికి, తనతో కూడా కలిసి ఏలడానికి సహా రాజులుగాను కుమార్తెలుగాను రాజ్య కుమార్తెలుగాను కుమారులుగాను దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. అయితే ఈరోజు మరొక పాట పాడుతూ ఈ యొక్క పాట పాడుతుండగా జీవ గ్రంథంలో పరలోకంలో పుస్తకాలు ఉన్నాయండి. జీవ గ్రంథం అని ఒకటి ఉంది, మరణం గ్రంథం అనేది ఉంది. రికార్డ్ మీ కొరకు మనం చేస్తున్న పనులన్నిటినీ రికార్డ్ చేయబడింది. అయితే యేసయ్య రక్తములో కడగబడకపోతే మీ రికార్డ్ అంతటిని దుష్టుడు ఏం చేస్తుంటాడంటే నిందారోహం చేస్తూ ఉంటాడు. ఇదిగో ఈ వ్యక్తి ఇలా చేస్తాడు చూడు, యేసయ్యా దేవా ఇటు చూడు ఇలా చేస్తాడు, ఈ కాలంలో ఆలోచన ఎట్లుండే చూడు, నీకు విరోధంగా ఇట్లా చేస్తాడు చూడు అని నింద మోపుతున్నవాడు. అయితే ఎందరైతే యేసు క్రీస్తు రక్తము నా కొరకు చెందించబడ్డదని నమ్ముతూ ఆయన దగ్గర క్షమాపణ అందుకుని ఈ రక్షణ కార్యం ఈరోజు రెండవ ధ్యానం మనం చేయనై ఉన్నాం. యేసు క్రీస్తులో ఉన్న రక్షణలో ఉన్న మహా గొప్ప ఆనందములు, ఈ యేసయ్య రక్షణలో పరిశుద్ధాత్మ దేవుడు చేసే పనులు విషయం మనం ఈరోజు ధ్యానం పాస్టర్ బ్రెయినార్డ్ మనకు ధ్యానంలోనికి నడిపించక మునుపు నీ గ్రంథంలో యేసయ్య నీ నా పేరు పెట్టాడు. అయితే భూమి మీద నీవు నేను ఇద్దరము కలిసి ఈరోజు ఏమి మనం అడిగినా సరే పరలోకమందు ప్రభు అది విప్పేస్తాడట. అయితే దేవుడు ఈ అనుగ్రహించిన దేవుని యొక్క గొప్ప కార్యాన్ని మనం ఎవరమో యేసుక్రీస్తులో నువ్వు ఏమై ఉన్నావో నేనేమై ఉన్నామో ఈ పాట ద్వారా మనం అందరం కలిసి ప్రభునామాన్ని కీర్తిస్తూ ప్రభునామాన్ని వర్షిప్ చేస్తూ ప్రభునామాన్ని sing the chorus together. గ్రంథంలో నా నామాన్ని తన రక్తముతో లిఖించిన, జీవ గ్రంథంలో నా నామాన్ని తన రక్తముతో లిఖించిన, యేసునిలో నాకు ఆనందం, యేసునిలో నాకు ఘన విజయం, యేసునిలో నాకు ఆనందం, యేసునిలో నాకు ఘన విజయం. భూమిపై నేనేమి పొందుదునో అవి అన్ని పరమందును కూడా విప్పబడునులే. భూమిపై నేనేమి బంధించి ఉంచుదును పరమందున కూడా అవి బంధింపబడునులే. జీవ గ్రంథంలో నా నామాన్ని
తన పరిశుద్ధాత్మతో నన్ను నింపి శత్రు క్రియలన్నిటిపై వాక్కు జయమిచ్చినట్టు యేసు నా ప్రభునకే స్తోత్రం స్తోత్రం. శత్రు క్రియలన్నిటిపై వాక్కు జయమిచ్చినట్టు యేసు నా ప్రభునకే స్తోత్రం స్తోత్రం. భూమిపై నేనేమి విప్పుదునో అవి అన్ని పరమందున కూడా విప్పబడునులే. భూమిపై నేనేమి బంధించి ఉంచుదునో పరమందున అవి బంధింపబడునులే. జీవ గ్రంథంలో నా రక్తముతో లిఖించిన జీవ గ్రంథంలో నా రక్తముతో లిఖించిన యేసునిలో నాకు ఆనందం, యేసునిలో నాకు విజయం, యేసునిలో నాకు ఆనందం, యేసునిలో నాకు విజయం. చేసెదను ఆకాశ మండలములన్నీ సనామములో ఓడించెదను. విశ్వాస డాలును చేపట్టి వాక్యాత్మ ఖడ్గము బిగబట్టి విశ్వాస డాలును చేపట్టి వాక్యాత్మ ఖడ్గము బిగబట్టి క్రీస్తు రక్తము విలువ వాగ్దాని వాడుచున్న యేసు నా ప్రభునకే స్తోత్రం స్తోత్రం. క్రీస్తు రక్తము విలువ వాగ్దాని వాడుచున్న యేసు నా ప్రభునకే స్తోత్రం స్తోత్రం. భూమిపై నేనేమి విప్పుదునో అవి అన్ని పరమందున కూడా విప్పబడునులే. భూమిపై నేనేమి బంధించి ఉంచుదును పరమందున అవి బంధింపబడునులే. జీవ గ్రంథంలో నా నామముని తన రక్తముతో లిఖించిన జీవ గ్రంథంలో నా నామముని తన రక్తముతో లిఖించిన యేసునిలో నాకు ఆనందం, యేసునిలో నాకు ఘన విజయం, నాకు ఆనందం, యేసునిలో నాకు ఘన విజయం. మొదటగా వెదికి అన్నిటిని పొందెదము. గురి యొద్దకే నేను పరిగెత్తుచు నీతి కిరీటము ధరించెదను. నా అతిశయకారణం ప్రభు సిలువే, నేనేమై ఉంటును అది ప్రభు కృపే. నా అతిశయకారణం ప్రభు సిలువే, నేనేమై ఉంటును అది ప్రభు కృపే. నాదు విశ్వాసమును నిరతము కాపాడుచున్న యేసు నా ప్రభునకే స్తోత్రం స్తోత్రం. నాదు విశ్వాసమును నిరతము కాపాడుచున్న యేసు నా ప్రభునకే స్తోత్రం స్తోత్రం. భూమిపై నేనేమి విప్పుదునో అవి అన్ని పరమందున కూడా విప్పబడునులే. భూమిపై నేనేమి బంధించి ఉంచుదును పరమందున అవి బంధింపబడునులే. జీవ గ్రంథంలో నా నామముని తన రక్తముతో లిఖించిన జీవ గ్రంథంలో నా నామముని తన రక్తముతో లిఖించిన యేసునిలో నాకు ఆనందం, యేసునిలో నాకు ఘన విజయం, యేసునిలో నాకు ఆనందం, యేసునిలో నాకు ఘన విజయం. భూమిపై నేనేమి విప్పుదునో అవి అన్ని పరమందున కూడా విప్పబడునులే. భూమిపై నేనేమి బంధించి ఉంచుదును పరమందున అవి బంధింపబడును.
విప్పబడులే. భూమిపై నేనేమి విప్పుతునో అవి అన్ని పరమందున కూడా విప్పబడులే. భూమిపై నేనేమి బంధించి ఉంచుదునో పరమందున అవి విప్పబడులే. హల్లెలూయా. భూమి మీద నువ్వు ఏదైతే యేసుక్రీస్తుతో కలిసి నువ్వు ఏకీభవించి విప్పుతావో పరలోకమందు అది నీ కొరకు అనుగ్రహిస్తాడట. అయితే ఇది కేవలము రక్షణ పొందిన ప్రిబిడలకు మాత్రమే, యేసు రక్తంలో కడగబడిన ప్రిబిడలకు మాత్రమే దేవుడు అనుగ్రహించిన మహా గొప్ప కృప అయి ఉన్నది. అయితే ఈ ఉదయ కాలము నువ్వు నిజంగా యేసుక్రీస్తు రక్షణలో ఈ సంపూర్ణ కార్యం జరిగిందా లేదా అనే ధ్యానంలోనికి మనం వెళుతుండగా ఈ ఉదయకాలము దయచేసి అందరం తలలు వంచుదాం. మీరు ఫోన్లో ఉన్నా సరే చిన్నగా అందరు తలలు వంచి ప్రభు ఎదుట దేవుడు నా కొరకు అనుగ్రహించిన శ్రేష్టమైన యేసుక్రీస్తుని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తాం. ఆయనలో దేవుడు మనకు మహా గొప్ప కృప అనుగ్రహించాడు. మన ప్రార్థన ఆలకించు దేవుడు, మన పక్షంగా ప్రార్థిస్తున్న దేవుడు. అతడు నిన్ను ఇదిగో అతని దగ్గరికి సన్నిహితముగా ఆయనలో ఏకము కావడానికి ఆయన నీ కొరకు మహా గొప్ప కార్యము, బలాఢ్యమైన కార్యం నీ కొరకు చేసి పెట్టి ఉండగా ఈరోజు ఎవరైనా సరే నేను యేసయ్యకు దూరంగా ఉన్నాను పాస్టర్ గారు, నేను ప్రభు సన్నిధికి దూరంగా ఉన్నానయ్యా, ఆలయంకి దూరంగా ఉన్నానని, దేవుని కూడా నేను దూరంగా ఉన్నాను, మా ఇంట్లో దేవుని సన్నిధి లేదయ్యా, మా గృహంలో చీకటి, కొదవ, భయములు, ఉద్యోగాలు పోయినాయి, అప్పులు పెరుగుతున్నాయి, ఎంతెంతగానో భయములు, ఎంతెంతగానో పోరాటంలో మేము ఇరికి ఉన్నాం అంటున్నారా? రండి మీ తలలు వంచి యేసయ్యా ఎదుగు నేను నీ బిడ్డను యేసయ్యా, యేసుని బిడ్డ నేనయ్యా, యేసుని బిడ్డ నేనయ్యా, యేసుని బిడ్డ నేనయ్యా, యేసుని బిడ్డ నేనయ్యా, అనుదినం క్షణం యేసునిదు శక్తి కావాలి, యేసుని బిడ్డ నేనయ్యా. నా కోసం అందరూ పాడండి. అనుదినం క్షణం యేసునిదు శక్తి కావాలి, యేసుని బిడ్డ నేనయ్యా, యేసు నాతో మాటలాడయ్యా, యేసు నాతో మాటలాడయ్యా. అందరం కలిసి ప్రభుని అడుగుదాం. యేసు నాతో మాటలాడయ్యా, యేసు నాతో మాటలాడయ్యా, అనుదినం క్షణం యేసునిదు శక్తి కావాలి, యేసు నాతో మాటలాడయ్యా, అనుదినం క్షణం యేసునిదు శక్తి కావాలి, యేసు నాతో మాటలాడయ్యా, యేసు మా మధ్యలో నడిచి రావయ్యా. ప్రతి గృహములో యేసు మా మధ్యలో నడిచి రావయ్యా, యేసయ్య ప్రతి హృదయంలోనికి, ప్రతి గదిలోనికి అయ్యా, ఈ ఫోన్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారు తండ్రి, ప్రతి ఒక్క స్థలంలో నాయన యేసు మా మధ్యలో నడిచి రావయ్యా, అనుదినం క్షణం యేసునిదు శక్తి కావాలి, యేసు
యేసు మా మధ్యలో నడిచినావయ్యా. ప్రతి హృదయంలో శక్తి కావాలి. యేసు మా మధ్యలో నడిచినావయ్యా. యేసు నీదు బిడ్డనేనయ్యా. యేసు నీదు బిడ్డనేనయ్యా. యేసు నీదు బిడ్డనేనయ్యా. అందరి చేతులు వెనకని ప్రభు ఎదుట చేతులు పైకి లేవనెత్తుతూ మీ స్వరములు వెలుగుతూ యేసయ్యా నీ శక్తి కావాలి, పరిశుద్ధాత్మ నీకు నాకు కావాలయ్యా అనుదినము. యేసయ్యా నీవు నాకు ఎంతగానో అవసరం. నువ్వు లేని నేను ఆయువు లేదు నాకు, నీవు లేని నా అవయవులు పనిచేయ్యా. నేను బ్రతకలేనయ్యా, నేను పోరాడలేను. ఇక నా అన్నది ఇక భూమి మీద లేదయ్యా. కానీ నీవు నాతో ఉన్నట్లయితే ఈ భూలోకంలో ప్రతిదీ నేను ఎదుర్కోగలనయ్యా. ఎంత భయంకరమైన రోగములైనా సరే, ఎంత భయంకరమైన విషయాలైనా సరే, యుద్ధాలైనా సరే, బాంబులైనా సరే, రోగాలైనా సరే, వరదలైనా సరే, నైనా నీవు నీ శక్తి, నీ మాట నీవుంటే చాలయ్యా. మా మాట నీవు నాకు కావాలయ్యా. ఈ ఉదయ కాలం ఎంతమంది ప్రభుని అడుగుతారు, యేసయ్యా నీవు నాకు కావాలయ్యా. I need you, Jesus. యేసు నీవే కావాలయ్యా. మా మధ్యకు రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా. మా మధ్యకు రావాలయ్యా. కరుణా నీ దివ్య సన్నిధి మాము దర్శించుము ఈ క్షణమే. ఈ గడియలో కరుణా నీ దివ్య సన్నిధి మాము దర్శించుము ఈ క్షణమే. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా. యేసయ్యా మా తరంలో నువ్వు కావాలి. యేసు మా గృహంలో నీవు కావాలి. నీవే కావాలయ్యా. మా మధ్యకు ఈ ధ్యానంలోనికి, ఈ గడియలోనికి అయ్యా. యేసు నీవే కావాలయ్యా. మా మధ్యకు రావాలయ్యా. అందరూ కలిసి నా వెంకల చిన్నగా పాడండి. యేసయ్యా 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 యేసయ్యా. అందరూ కలిసి చిన్నగా యేసయ్యా, చిన్నగా అందరూ కలిసి యేసయ్యా.
their rooms and into their mobile phones. I pray that they'll be able to meet you today. Every home, ప్రతి గది ప్రతి నింపబడునుగా. నీ మహిమతో నింపండి, నీ రక్తముతో కడగండి, శుద్ధీకరించండి. ప్రతి గృహము ప్రతి ఇల్లు నీ రక్తము కంచె కింద వేయబడునుగా. అయ్యా, we need you Lord more than ever. Thank you Jesus. ఆయన మనతో ఉన్నాడు, యేసు మన మధ్యలో ఉన్నాడు, ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఈరోజు ఏ పోరాటంలో ఉన్నా సరే ఆయన నీ కొరకు నీ మధ్యలో అడుగుపెట్టగా దేవుని వెలుగుతో నింపబడుదురుగాక. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మహా గొప్ప శక్తితో నింపబడుదురుగాక. యేసయ్యను ఆహ్వానం అందిస్తుండగా యేసయ్యను అనుగ్రహించు రక్షణనేంటో మరోసారి ఈ ఆదివారం మనల్ని పాస్టర్ బ్రైనర్ గారు ముందుకు మనల్ని నడిపిస్తారు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో క్రీస్తు యేసు నామమున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని సన్నిధానంలో కూర్చొని ధ్యానించడము, దేవుని సన్నిధానంలో కూర్చొని ఆరాధించడము ఎంతో గొప్ప భాగ్యం. దేవుడిచ్చినటువంటి గొప్ప గొప్ప కొరకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. గత వారమందు రక్షణ ఏ విధంగా పొందుకోవాలనో, అది దేవుని యొక్క గొప్ప బహుమానం ఏ విధంగా ఉన్నదో మనము తెలుసుకున్నాం. రక్షణ పొందిన బిడ్డలు మరి దేవునిలో రక్షణలో ఏ విధంగా స్థిరపడాలి, రక్షణలో ఏ విధంగా బలపడాలి, రక్షణ ద్వారా వచ్చే గొప్ప ఆశీర్వాదములు ఏంటియో మనము ఈరోజు వాక్య ధ్యానంలో గమనిస్తాం. దేవుని యొక్క కృపను బట్టి దేవుని యొక్క వాక్యంలో దావీదు మహారాజు రాసిన కీర్తన గ్రంథం నుండి కీర్తనకారుడు 32వ కీర్తన 32వ కీర్తన మొదటి 2 వచనాలు గట్టి ఎవరైనా చదివి వినిపించాలని మనవి చేస్తున్నాను. 32వ కీర్తన మొదటి 2 వచనాలు. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. దేవుని యొక్క వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది.
తన అతిక్రమములను ఎప్పుడైతే దేవుడు క్షమిస్తాడో వారు ధన్యులు. ఎవరు ధన్యులు? ఆశీర్వాదం జీవితం మీదకి ఎప్పుడు వస్తుందంటే అతిక్రమములు దేవుడు క్షమించినప్పుడు. ఎవరైతే పాపము దేవుడు కప్పివేస్తాడో వారి యొక్క జీవితాలు ధన్యము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అయితే కీర్తనకారుడు ఈ యొక్క వాక్యంలో ఏం జ్ఞాపకం చేస్తున్నాడు అనగా, లోకంలో చాలాసార్లు క్రైస్తవులు ఆశీర్వాదములు బాహ్యక రూపంలో చూసినప్పుడే ఆశీర్వాదం పొందుతున్నట్లుగాను, లేక దేవుడు వారి యొక్క ప్రార్థన వింటున్నట్టుగాను, వారి జీవితంలో బాగా సెటిల్ అయినట్టుగాను అలాంటి రాంగ్ నోషన్ మైండ్లో పెట్టుకుంటారు. ఆశీర్వాదం అన్నది బాహ్యక రూపంలో కనబడినది మాత్రమే కాదు. దావీదు మహారాజు భక్తుడు తన ఏలే సమయంలో ఎందరో వందల మంది భూరాజ్యులు కూడా అతని కింద ఉంటూ ఉండగా ఈ యొక్క మాటలు రాస్తున్నాడు. తనకు ఏది కూడా కొదవలేదు. తనకు కావలసినదంతా కూడా ఒక కాపిరిగా ఉండి రాజుగా ఎత్తబడి రాజ్యాలకు అధిపతిగా మారినాక కూడా ఎవరు ఆశీర్వదింపబడిన వారనగా, తమ అతిక్రమములు ఎప్పుడైతే దేవుడు క్షమిస్తాడో వారి జీవితములు ధన్యమనియు. ఆ వచనం మరోసారి చదవండి. తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. పాపములకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు. రెండో వచనము, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు. ఈ ప్రశ్న మనందరికీ కూడా వర్తిస్తుంది. ఎందుకనగా ఇప్పుడు దేవుడు మన జీవితాలకు ప్రతిరోజు చూస్తూ ఉంటాడు. ఈ దినము తీర్పు దినం అయితే దేవుడు మనల్ని చూసి నువ్వు నిర్దోషి అని దేవుడు పిలుస్తాడా లేదా అని మనందరము మనల్ని మనం ప్రశ్న వేసుకోవాల్సిన సమయం. లోకంలో కూడా మనము అందరి చేత యాక్సెప్టెడ్గా ఉండాలని చెప్పి నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. వివిధ రకాలుగా వారిని ప్లీజ్ చేయాలని చూస్తూ ఉంటాం. సాధ్యమైనంత మట్టుకు అందరితో మంచిగా ఉండాలని చూస్తాం. వారి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని. కుటుంబంలోనే ఉండొచ్చు, సమాజంలోనే ఉండొచ్చు, స్నేహితుల దగ్గరనే ఉండొచ్చు, వర్క్ ప్లేస్లోనే ఉండొచ్చు. ఉదాహరణకు చాలామంది యవనస్తులు జీన్స్ ప్యాంట్స్ అంటే చాలా ఇష్టం. నేను కూడా అదే వేసుకున్నాను అనుకోండి. కానీ ఆఫీస్కి వెళ్తే మాత్రం కంపల్సరీ ఫార్మల్ ప్యాంట్, ఫుల్ హ్యాండ్ షర్ట్, ఫార్మల్ షూస్ వేసుకొని వెళ్తాడు, దానికి ఇష్టం ఉన్నా లేకున్నా కదండి. కానీ దావీదు మహారాజ్ భక్తుడు అన్ని కలిగి ఉండి కూడా ఎవరి చేత నిర్దోషి అని పిలువబడాలని అంటున్నాడు అంటే దేవుని చేత. అదే వచనంలో రెండో వచనము చివరి భాగం, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆత్మలో కపటము లేనివాడు. అదో సామెత గుర్తొస్తుందండి. చాలామంది క్రైస్తవులకు దేవుడు ఆశీర్వాదం ఇవ్వలేదని బాధ ఉండదు, కానీ పక్కన ఇంట్లో వార్త పెద్ద ఫ్రిడ్జ్ ఉంటే ప్రాబ్లం, పక్కన ఇంట్లో పెద్ద కారు ఉంటే ప్రాబ్లం, పక్కనున్న ఆమె కొంచెం పట్టు చీర మంచిది కట్టుకుంటే ప్రాబ్లం, వాళ్ళ పిల్లలు కొంచెం బాగా కనిపిస్తే ప్రాబ్లం, కొంచెం అందంగా కనిపిస్తే ప్రాబ్లం. కాబట్టి ప్రభువా వాళ్ళకంటే ఎక్కువ నాకు దయచేయని వాళ్ళ గురించి చూస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు. పక్కనున్న వాళ్ళు పచ్చగా ఉంటే కళ్ళు మంటారా స్వామి అంటారు తెలంగాణలో. నిష్కపటము లేని హృదయము గలవారు ధన్యులు.
రక్షణ పొందిన జీవితము ఏ విధంగా ఉంటుందండి? దేవుని చేత క్షమాపణ పొంది, దేవుని చేత వారి యొక్క పాపములు కప్పబడి ఉండి, అంతేకాక దేవుని చేత నిర్దోషి అని పిలువబడబడిన వారు వారి యొక్క జీవితంలో నిజమైన ఆశీర్వాదం ఉన్నట్లుగా సూచనగా దావీదు మహారాజు భక్తుడు దేవుని యొక్క వాక్యములు మనకు గుర్తు చేస్తున్నాడు. అంతేకాదు ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మళ్ళీసారి చదవండమ్మా. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు అనగా ఆశీర్వాదములను చూస్తున్నప్పుడు మనం కష్టపడితే వస్తుంది అని అనుకుంటే అది అబ్సల్యూట్లీ రాంగ్ థింకింగ్ అండి అని దేవుని వాక్యం బోధిస్తుంది, నేను కాదు. నేను కష్టపడుతున్నందుకు, శ్రమ పడుతున్నందుకు నేను ఈ విధంగా ఉన్నాను అనుకుంటే అది వ్యర్థము. నాకు కలిగినదంతయు దేవుని యొక్క కృప ద్వారానే నాకు కలుగుతున్నది అన్న విషయంను జ్ఞాపకం చేసుకోవాలని అపోస్తలుడైన పౌలు భక్తుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఈ యొక్క రక్షణ అనేది ఎవరైతే జీవితము పాపములు దేవుని చేత కప్పబడి ఉంటాయో వారు దేవుని చేత క్షమాపణ పొందుకొని ఉంటారో, దేవుని చేత నిర్దోషులుగా పిలువబడతారో, వారు ఏం జ్ఞాపకం చేసుకుంటారట? ఎల్లప్పుడూ విశ్వాసము ద్వారా దేవుని యొక్క కృప ద్వారానే వారు రక్షింపబడి ఉన్నారని జ్ఞాపకం చేసుకుంటారండి. ఆ మంచి పాట మనందరికీ తెలుసు కదా, నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. దేవుని కృప లేనిది ఒక క్షణం కూడా మనం బ్రతకడము చాలా కష్టమండి. నేను బలంగా ఉన్నాను కదా, నాకేం కాదనుకుంటే చాలా తప్పుడు నోషన్లో ఉన్నారన్నట్టు. ఈ చుట్టుప్రక్కల ఉన్న పరిస్థితి, ఈ యొక్క కోవిడ్ మనకు అదే జ్ఞాపకం చేస్తుంది. ప్రాణము నిమిత్తమైనదని ఎంత బలాఢ్యుడైనా బలహీనుడైనా దేవుని యొక్క కృప లేకపోతే ఎప్పుడు ప్రాణం ఉంటుందో ఎప్పుడు ప్రాణం వెళ్ళిపోతుందో తెలియదు, ఎలాంటి పరిస్థితి వస్తుందో తెలియదు, ఎలాంటి రోగం వస్తుందో తెలియదని ఇప్పటికీ సరైన విధంగా దానికి ట్రీట్మెంట్ తీసుకురావడానికి ఇంకా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ దేవుని యొక్క కృప మన అందరి మీద ఉన్నదని జ్ఞాపకం చేసుకోవడానికి ఇది ఒక మంచి సమయం. ప్లీజ్ డోంట్ గెట్ మీ రాంగ్ అండి. చనిపోయిన వారికంటే బ్రతికున్న వారు మనము నీతిమంతులమనియో వారికంటే మనం బెటర్ అని నేను అనడం లేదు. వారు కొద్దిగా మనకంటే ముందు చనిపోయారు. ఒకనాడు ఈ యొక్క ప్రాణము, ఈ యొక్క శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిందే. సర్వ ప్రయత్నాలు లోకంలో మనం చేస్తూ శ్రమపడుతూ ముందుకు కొనసాగుతూ వెళుతూ ఉండగా మన ప్రయాసము దేని కొరకు అని ప్రశ్నించుకోవాల్సిన గొప్ప సమయం అండి ఇది. చివరకు నేను ఏం సాధించబోతున్నాను అని ప్రశ్న వేసుకోవడానికి సమయము. యేసుక్రీస్తును ఎరిగి ఆయన రక్షణ పొంది ఆయన మార్గంలో నడుస్తున్న వారికి ఇన్ని దినములు ప్రార్థన చేస్తున్న నా యొక్క జీవితమే కావచ్చు, ఇన్ని సంవత్సరాలు తరచుగా గుడికి వెళుతూ
మరి సడన్గా ఈ యొక్క లాక్డౌన్ టైంలో ఎక్కడ వెళ్ళకుండా ఉన్నప్పుడు దేవుడు నీ దేహమే ఆలయం అని జ్ఞాపకం చేయడానికి ఈ యొక్క పరిస్థితిని తీసుకొచ్చాడా అని ప్రశ్న వేసుకోవాల్సిన ఎంతైనా అవసరం ఉన్నదండి. ఇవి అలాంటి సమయాలు. అంతేకాకుండా ఏ ప్రాణమైతే ఈ యొక్క శరీరంలో, ఈ స్కెలిటన్లో ఉంటుందో, ఈ ప్రాణము తిరిగి సృష్టికర్త యొద్దకు తప్పకుండా తిరిగి వెళ్ళిపోతుందని జ్ఞాపకం చేసుకోవడానికి గొప్ప సమయం అండి. అయితే రక్షణ పొందిన వారు దేవుని యొక్క కృప ద్వారానే విశ్వాసముతో ఈ యొక్క రక్షణ నేను పొందుకున్నాను అనగా, మనం పోయిన వారము చూసుకున్నట్టుగా రక్షణ అనగా పాపిని అని గ్రహించి నా కొరకు యేసయ్య శిలువలో ప్రాణం పెట్టాడని, ఆయన రక్తం ద్వారా నా యొక్క పాపానికి విముక్తి దొరుకుతుందని నమ్మడమే కాకుండా, యేసు ప్రభుని మన జీవితంలో అన్ని విషయాలలో, అన్ని క్షణాలలో, ప్రతి పరిస్థితులలో ఆయన ఆధిపత్యమును మనము అంగీకరించి, ఆయన మృతుల నుండి తిరిగి లేచాడని విశ్వసించి, ఆ మృతుల నుండి తిరిగి లేచిన దేవుడు మన కొరకు తిరిగి వస్తాడని తిరిగి నమ్మడమే నిజమైన రక్షణ. మొదటి కొరింథీయులలో రాసిన పత్రికలో మనం జ్ఞాపకం చేసుకున్నట్టుగా 6వ అధ్యాయంలో నీ దేహమే ఆయన ఆలయము. ఇప్పుడు ఈ దేహము ఆయన ఆలయంగా మారిపోయింది. మన ఆలయాలన్నీ మూసుకుపోయాయి. అంటే ఈ యొక్క ఆలయంలో ఆయన నివసిస్తున్నాడని, ఆయన మహిమ, మొన్న మా టీంలో ఒకరు మెసేజ్ పెట్టారండి, మహిమ పాపము చేస్తూ దేవుని యొక్క మహిమను పొందలేకపోవచ్చున్నాము. ఏ మహిమ అనగా ఈ యొక్క శరీరములో దేవుడు ఆయన మహిమను పెట్టాడని గుర్తుపట్టకపోవడమే. ఆ మహిమ నివసించే ఒక సాధనముగా నీ యొక్క శరీరము, నా యొక్క శరీరము ఉన్నదని జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే నిజమైన రక్షణ. సో ఆయనను మహిమను కలిగి ఉన్న మనము, ఆయన ప్రసన్నతను కలిగి ఉన్న మనము, ఆయన ఆత్మను కలిగి ఉన్న మనము ఆ ఆత్మానుసారంగా జీవిస్తున్నామా లేదా అని ప్రశ్న వేసుకోవాల్సిన ఎంతైనా అవసరం ఉన్నది ఈ ఉదయకాల మధ్యాహ్నకాల సమయం. ఏ మహిమ అయితే మన శరీరంలో నివసిస్తుందో ఆ మహిమ నివసించే యోగ్యులుగా మనం బ్రతుకుతున్నామా లేదా ఒకసారి మనల్ని మనము ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అనగా రక్షణ అనగా ఒక దినము యేసయ్యను నా జీవితంలో అంగీకరించి ఆపినమట అనుదినమును దాన్ని నా యొక్క జీవితంలో ఆ రక్షణను నేను స్థిరపరుస్తూ, ఆ యొక్క రక్షణను నేను అమలుపరుస్తూ ఉండాలి. రక్షణ అనేది ఒక వివిడ్ టర్మ్ కాదండి. మన అనుదిన చర్యలలో, మన అనుదిన నడకలో మనకు రియల్గా ప్రతి దినము, ప్రతి క్షణము ఎక్స్పీరియన్స్ చేసే మూమెంట్, ఆ మహిమతో నివసిస్తున్న మూమెంటే, గ్రహించి నివసిస్తున్న మూమెంటే నిజమైన అనుదిన రక్షణ కార్యం. అయితే ఈ యొక్క రక్షణ ద్వారా మనము ఆశీర్వదింపబడతామనియు, ఆ యొక్క ఆశీర్వాదము దేవుని యొక్క కృప ద్వారా విశ్వాసంతో మనం నమ్మినప్పుడు ఆయన మన కపటములనియు, మన పాపములనియు, దోషములనియు తుడిచి కప్పివేసి ఆయన కృపలో మనను జ్ఞాపకం చేసుకున్నాడనియు, నిర్దోషిగా మనము పిలువబడినప్పుడు నిజమైన
ఆశీర్వాదం, ఈ యొక్క రక్షణ, ఈ యొక్క ఆశీర్వాదం తీసుకొని వస్తూ ఉండగా, ఈ యొక్క రక్షణ మనకేం తీసుకొని వస్తుందంటే అండి, మనకు స్వస్థతను తీసుకొని వస్తుంది. మొదటి పేతురు రాసిన పత్రిక భక్తుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు, మనము పాపము విషయమై చనిపోయి నీతి విషయము జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన తానే పాపమును తన శరీరమందు మోసాడండి. మ్రాను మీద అనగా శిలువ మీద. మన యొక్క పాపముల నిమిత్తం. సో ఈ యొక్క శరీరంలో పాపం ఉన్నది కాబట్టి రోగం ఉన్నది. సో ఈ యొక్క శరీరానికి స్వస్థత తీసుకురావడానికి ఆయన పాపమును ఆయన శరీరం మీద మోసుకొని సిలువలో ఆయన చనిపోయాడు. అందుకే ఆ యొక్క సిలువలో చనిపోయిన ఆ యొక్క మరణం ద్వారా, ఆయన పొందిన ఆ యొక్క దెబ్బల ద్వారా, ఆయన యొక్క రక్తం ద్వారా మన జీవితాలకు స్వస్థత కలుగునుగాక. ఆమేన్. రక్షణ ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. రక్షణ కృపను జ్ఞాపకం చేస్తుంది. రక్షణ విశ్వాసాన్ని జ్ఞాపకం చేస్తుంది. రక్షణ మనకు స్వస్థతను తీసుకొని వస్తుంది. రక్షణ ఇంకేం చేస్తుంది? కీర్తనకారుడు రాసిన కీర్తన గ్రంథము 96వ కీర్తన 91వ కీర్తన, క్షమించండి, 14 నుంచి 16 వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక, ప్రేమిస్తున్నామా లేదా అని ప్రశ్న వేసుకోవాలి. నేను చదివే ప్రతి వాక్యము మీకు చెప్పడమే కాదు, నాది నేను కూడా ప్రశ్న వేసుకుంటున్నానండి. ఎందుకనగా వాక్యము చెప్పినప్పుడు వినువారుకును చెప్పువారుకు రెండంచుల ఖడ్గము వాక్యం. నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేనతని తప్పించెదను. అతడు నా నామము ఎరిగిన వాడు గనుక, అతను నా నామము ఎరిగిన వాడు కనుక నేనతని గనపరిచెదను. అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరం ఇచ్చేదను. మీ జీవితాల్లో ఇప్పుడు మీరు ఎలాంటి పరిస్థితులు కూడా వెళ్తున్నానో నాకు తెలియదని మాత్రమే నేను చెప్పలేను. మనందరం కూడా అదే పరిస్థితిలో ఉన్నాము. వీఆర్ ఆల్ ఇన్ ద సేమ్ బోట్. నాట్ నోయింగ్ వాట్ ఈస్ గోన్ హ్యాపన్ ఇన్ ద ఫ్యూచర్. మన ముందున్న రోజుల్లో ఏమవుతుందో మనకు తెలియదు. ఎలా దినాలు మారుతాయో మనకు తెలియదు. దీన్ని న్యూ నార్మల్ అని పిలుస్తున్నాము. చాలాసార్లు వాట్సాప్ స్టేటస్లో ఆ పిల్లలు జారడము, పెద్దవాళ్ళు జారడము 1980, 1990 తర్వాత 2020 వచ్చేసరికి మనము ఆ కొబ్బరి గీకే గ్రైండర్ పెట్టి దాని మీదకి వెళ్ళిపోతున్నట్టుగా ఉన్నది అందరికి అన్నట్టుగా వాట్సాప్ పిక్చర్స్ పంపిస్తున్నారు. ఇట్స్ రియలీ ట్రూ యాక్చువల్లీ, బికాస్ వీఆర్ నాట్ షూర్ వాట్స్ గోనా కమ్ అహెడ్ ఆఫ్ అస్. కానీ దేవుని యొక్క వాక్యము, ఆయన నా నామం ఎరిగినాడు కాబట్టి నేను ఆయనను తప్పించదను, నేను ఆయనను రక్షించదను. సో రక్షణ ఏం తీసుకొస్తుందంటే దేవుని యొక్క నామం ఎరుగుతున్నందుకు దేవుడు మనను తప్పిస్తాడని జ్ఞాపకం చేస్తుంది. యోహాను రాసిన 3వ పత్రిక 3వ
2వ వచనము. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు అన్ని విషయములలోనూ నువ్వు వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. సౌఖ్యముగా ఉండాలని. ఇంగ్లీష్లో అయితే దట్ యు షుడ్ బి ఇన్ హెల్త్ అని రాయబడి ఉన్నది. అన్ని విషయాలలో సౌఖ్యంగా ఉండాలని దేవుని యొక్క ఆశయం ఉన్నది. రక్షణ పొందిన బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు. దేవుని యొక్క కృప వారి మీద ఉంటుంది. దేవుని యొక్క రక్షణ వారి మీద ఉంటుందని గొప్ప వాగ్దానము దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మను సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. సమాధానకరమైన దేవుడు మిమ్మలను సంపూర్ణ పరిశుద్ధపరచునుగాక. మనం ఎంత శానిటైజర్ వాడినా, ఎంత సోప్ వాడినా, ఎంత ఉడుకు నీళ్ళు తాగినా, ఉడుకు నీళ్ళతో స్నానం చేసుకున్నా, నిజంగా ప్రాపర్గా 100% గ్యారెంటీగా వైరస్ పోతుందని ఎవ్వరు మనకు గ్యారెంటీ వేయలేరండి కదా. కానీ దేవుని యొక్క వాగ్దానము, మళ్ళీసారి ఆ వచనం చదువు, 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మను సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మిమ్మలను సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృపను వెతుకుతూ ఉండగా, ఆయన రక్షణను వెతుకుతూ ఉండగా, దేవుని యొక్క రక్షణ మీకు ఆశీర్వాదం తీసుకొస్తుందని మీరు నమ్ముతున్నారా? మీ యొక్క పాపములు దేవుని చేత కప్పబడి ఉన్నాయని గొప్ప నిరీక్షణ మీకున్నదా? మీరు నిర్దోషులుగా నిలబడి ఉన్నారు నా ఎదుట, నా దేవుడు ఈ మాట మన జీవితాల పట్ల పలుకుతాడని గొప్ప నిరీక్షణ మీకున్నదా? దేవుని చేత రక్షణ పొందిన బిడ్డలకు ఆరోగ్యం ఉన్నదని నమ్ముతున్నారా? దేవుని చేత రక్షణ పొందిన బిడ్డలు వారు ఎల్లప్పుడూ కాపాడబడతారని నమ్ముతున్నారా? దేవుని చేత రక్షణ పొందిన బిడ్డలు మీ యొక్క జీవితాలు, మీ యొక్క శరీరాలు అన్ని విషయాలలో వర్ధిల్లుచు దేవుని చేత పరిశుద్ధపరచబడుతున్నారని నమ్ముచున్నారా? మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం. మన జీవితాలను మనము ఎక్కడ ఉన్నామో గ్రహించుకుందాం. ఈ యొక్క టాపిక్ ఎందుకు తీసుకున్నామంటే, మీరు ఈ యొక్క వాక్యము ఎన్నో 100 సార్లు 1000 సార్లు విని ఉండొచ్చు, కానీ సమయాలన్నీ కూడా చూస్తూ ఉంటే దేవుని రాకడకు ప్రతి సూచన సూచిస్తుంది. మనం ఎప్పుడో రక్షణ పొందింది ప్రాముఖ్యం కాదు, కానీ నేడు ఈ సమయమున 12:13 దేవుని యొక్క రక్షణలో పొంది ఉన్నామా లేదా, రక్షణలో నిలకడగా ఉన్నామా లేదా అనేది ప్రశ్న మనందరము వేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. తలలు వంచుతామా, ప్రార్థన చేస్తాం. దేవుని యొక్క కృపను వెతుకుదామా, దేవుని యొక్క సన్నిధాన్ని వెతుకుదామా, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటారా, ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటారా? ప్రియులారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం దేవుడు ఒక
ఫోకస్ లైట్తో మన జీవితాలను చూస్తున్నట్టుగా ఉంది వాక్యం ద్వారా. ప్రార్థన పూర్వకంగా నాతో పాటు ఈ యొక్క పాటను పాడతాను. నా జీవం సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా, నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకే ఇవ్వగలను నీ అనలేని ప్రేమకై వీరికి నలిగిన హృదయమే నేనర్పింతు. ఆయన మన కొరకిచ్చిన ప్రాణము
బట్ ఈ ఉదయకాలం అందరం కలిసి అందరం ప్రభుకు వందనాలు చెప్తాం. యేసయ్య, నువ్వు నా కొరకు ప్రాణం ఇచ్చావయ్యా, నీకు వందనాలయ్యా. నువ్వు నా కొరకు రక్షణ ఇచ్చావు, నీకు వందనాలు యేసయ్య. నీ కుమారుడైన యేసును రక్షకునిగా నాకు అనుగ్రహించావు, నీకు వందనాలు ప్రభువా. ఎంతమంది అయితే ఉదయకాలము మీ హృదయాలు నేవనెత్తబడి హృదయాన్ని మీరు ప్రభుకు అర్పించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే మీకు నేను ఆహ్వానం అందిస్తున్నాను. యేసు క్రీస్తును నీ సొంత రక్షకుడిగా, అనగా నా ప్రాణము కొరకు రక్తము గార్చిన ప్రభుగా, నన్ను బలపరచువానిగా, నా కొరకు కృపను అనుగ్రహించువాడిగా, నా కొరకు వ్యాజ్యమాడుగాడుగా వాడిగా, నా కొరకు ఆయన మహా గొప్ప సమృద్ధి అయిన దేవుడిగా మార్చడానికి నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే ఇదిగో ఈరోజు నువ్వు హృదయాన్ని తెరవచ్చు ప్రభుకు. నీ కొరకు నేను ప్రార్థన చేయనే ఉన్నాను. అనేకులు రక్షణ పొంది పడిపోయి ఉన్నారు. రక్షణ అనుభవం మొదలైంది, ఆగిపోయి ఉన్నారు. అందుకోలేక, నిలబడలేక, ప్రభులో దేవుని స్వరము పరిశుద్ధాత్మ దేవునితో నడవలేక, పరిస్థితుల విషయాలను బట్టి వెనుకాడిపోయావా? యేసయ్య నిన్ను ఈరోజు పిలుస్తున్నాడు. ఏదైనా చీకట్లో పట్టబడిపోయినావా? ఏదైనా విషయంలో భయంకరమైన అలవాట్లో చిక్కుకున్నావా? ఏదైనా పోరాటంలో ఉన్నట్లయితే యేసయ్య ఇదిగో మీకు ఈరోజు ఆహ్వానం అందిస్తున్నాడు. రండి, అతని దగ్గరికి రండి. ఈరోజు ఎవరైనా సరే, చిన్నలు, యవనస్తులు, పెద్దలు, ఈ యొక్క వీడియో ద్వారా ఎవరైనా సరే, మీరు లైవ్లో కావచ్చు, రీప్లేలో కావచ్చు, నీ హృదయాన్ని నువ్వు తెరవడానికి నువ్వు ముంగడికి రాగలిగితే మీ కొరకు ప్రార్థన చేద్దాం. దయచేసి అందరి తలలు వంచండి. పరిశుద్ధుడా నా తండ్రి యేసయ్య, ఎదుగో నీకు మా కొరకు నువ్వు వచ్చినావు, వందనాలయ్యా. ఎదుగో ఈ నీ ప్రియబిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా వారి మనోనేత్రములు తెరబడును గాక, వారి హృదయాలు తెరబడును గాక, నీ రక్తముతో కడగబడుదురు గాక. యేసయ్య, నీ ఆత్మతో వారు నింపబడుదురు గాక, నీ స్వరము వినుదురు గాక. నీతో కూడా కలిసి ఒక నూతనమైన సహవాసము, నూతన జీవితము నాయనా ప్రభు యేసు క్రీస్తులో ఉన్న గొప్ప ఆనందము, ఈ స్వరము ప్రతి చీకటి వారి జీవితాలలో విరగొట్టబడును గాక. దుష్టుని క్రియలు, చీకటి కార్యాలన్నీ లయపరచబడినట్లుగా ప్రకటిస్తూ ప్రార్థిస్తుండగా యేసయ్య, ఈ ఉదయకాలము ఇదిగో ఎందరైతే ఇదిగో వారి హృదయాలు తెరుస్తున్నారు, వారందరి హృదయాలు నా నాయనా నీ జీవితాలు నీ రక్తముతో కడగబడి గొప్ప నీ ఆత్మతో నింపుదల ఇప్పుడే యేసు క్రీస్తు నామములో ఈ కృప, ఈ కార్యము జరుగునట్లుగా ప్రకటిస్తూ ప్రార్థిస్తూ నాయనా ఎదుగో ఈ కృపను, ఈ అద్భుతాన్ని నీ ప్రిబిడలకు నువ్వు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ వీడియోను చూస్తున్న దేవుని ప్రియ కుమారుడా, కుమార్తె, ఇదిగో మీకు యేసయ్య రక్షణను మొట్టమొదటిగా పొందుకోవడానికి మీరు ఈరోజు ద్వారం తెరిచినట్లయితే మీరు ఎక్కడున్నా సరే మీరు మమ్మల్ని సంప్రదించండి. ఎవరైనా ఒకరు మీ కొరకు ప్రార్థన చేసి మీకు దగ్గరున్న సహవాసంలో, ఎక్కడన్నా దగ్గరున్న చర్చ్ లేకపోతే దగ్గరున్న ఒక సహవాసాన్ని మిమ్మల్ని పంపించడానికి మీకు దేవుడు మాకు కృపను బట్టి మీకు తప్పనిసరిగా మీకు అక్కడ దగ్గరున్న చర్చ్ ఎక్కడున్నా సరే, మీ ప్రాంతంలో ఉన్న బ్రదర్ నేను ఇట్లా చూశాను, మాకు యేసయ్య నేను తెలుసుకుంటున్నాను, ఈ యేసయ్య రక్షణ నేను అందుకున్నాను. అయితే ఆల్రెడీ ఆలయంలో వెళ్తున్న బిడ్డలు, గృహంలో ఉన్న బిడ్డలు, మరి మీ కుటుంబంతో అంతటితో కలిసి ఈ వీడియోని మీరు షేర్ చేయండి. యేసయ్య రక్షణను పొందుకునడం అనగా ఏంటి, ఓహో ఈ రీతిగా అనుభవాలు ఉన్నాయని మీ గృహంలో ఉన్న వారందరికీ, మీ తమ్ముళ్ళకు, చెల్లెళ్ళకు, మీ గృహంలో ఉన్న వారందరూ వారును కూడా రీప్లేలో అయినా పర్లేదు, కానీ వాళ్ళు కూడా ఈ యేసయ్య రక్షణను అందుకున్నట్లుగా ఎవరు కూడా విడబడము దేవునికి ఇష్టము కాదు. దయచేసి గమనించండి, ఆయన రాకడ త్వరలో ఉంది, భయంకరమైన దినాలు ఉన్నాయి. యేసయ్య రాకడ కూడా అంత దగ్గరలో ఉన్నది, ఆయన వాగ్దానం కూడా అంత దగ్గర ఉన్నది. యేసయ్య రక్షణ కార్యము సంపూర్తిగా జరగబడిన బిడ్డలే రూపాంతరం పొందడానికి. ఎదుగో కోవిడ్ వస్తే శరీరాలను కూడా ముట్టలేరు కదమ్మా, కన్నును పడలేరు. అదైతే కనీసం మనకు వార్తలనే తెలుస్తుంది. కానీ దేవుని రాకడ వచ్చినప్పుడు కన్ను రెప్ప పాటున ఈ శరీరములు కుళ్ళిపోవడానికి కాదు, మహిమలోనికి మార్చబడుతాయి. ఈ గొప్ప మహిమ, ఒక గొప్ప అద్భుతం జరగబోతుంది రాకడలో. ఆ కార్యము మరి నీ జీవితంలో జరగడానికి, ఈ రక్షణ కార్యం సంపూర్ణపరచడానికి యేసయ్య మీకు ఆహ్వానం అందిస్తుండగా, మరి ఈ యొక్క స్వరమును, మాటను, ఈ యొక్క ధ్యానంలో జాయిన్ అయిన ప్రియబిడ్డలందరికీ మీ అందరికి వందనాలు చెల్లిస్తూ
మరి మరొక ఆదివారము మరి ఇదే సమయము 11 నుంచి మరి 12:30 ఒక గడియల్లోనికి మీ అందరికీ మరి యొక్క ధ్యానములలోనికి మీకు ఆహ్వానం లైవ్లో ఆహ్వానం అందిస్తున్నాం. జీసస్ డిలైట్స్ వరల్డ్ వైడ్ పేజ్లోనికి మరి మీ అందరికి ఆహ్వానం అందిస్తూ ఇటు యొక్క దేవుని యొక్క ప్రత్యేకమైన స్వరము, దేవుని యొక్క బలము, దేవుని యొక్క ఆరాధన, దేవుని యొక్క విడుదలలు మీ జీవితాలలో విస్తారంగా విడుదల చేయబడును గాక. మరి చివరి ప్రార్థనతో సెలవు తీసుకుందాం. పరిశుద్ధుడా నా తండ్రి, మీకు వందనాలయ్యా. ఈ దినం బట్టి వందనాలు నాయన. ఎదుగో నీ రక్తము, నీ ప్రోక్షణ ఉంచండి ప్రతి ఒక్కొక్కరి జీవితాలలో. నీ గొప్ప ప్రేమ సమృద్ధి నూతన పరచబడును గాక నాయన. ఎదుగో ఈ పరిచర్య కొరకు ఎందరైతే నాయన ఎదుగో విరాళాలు నా తండ్రి ఎదుగో వారి గుప్పిట్లు ఇచ్చి నీ పరిచర్య కొరకు అనుగ్రహిస్తున్నారు. నీ గొప్ప కృప, నీ గొప్ప ఆశీర్వాదం వారందరి మీద నుంచండి. నీ ప్రత్యేకమైన దీవెనలు అన్నిటికంటే మించి యేసయ్య ఈరోజు ఎంతమంది హృదయాలు తెరిచారో వారందరి జీవితాలలో యేసయ్య నీ మహా గొప్ప ప్రేమ, నీ స్వరము, నీ రక్షణ అనే ఒక గొప్ప నిరీక్షణ, నిశ్చయత వారి జీవితాలలో అనుగ్రహించమని, నీ ఆత్మను వారిలో ఉంచమని, నీ మార్గములలో సంపూర్ణంగా వారిని నడిపించమని, వారి చెవులు తెరవబడును గాక, వారి ఆత్మలోని గొప్ప సమృద్ధి, గొప్ప ద్వారాలు తెరవబడును గాక, శరీరంలో ఉన్న రోగాలు విరగొట్టబడును గాక, నాయన స్వస్థత పరచబడుదురు గాక. జీవితంలో ఉన్న ప్రతి ఇబ్బందులు, అప్పులు, కష్టములు, డబ్బుల విషయంలో ఎందరికైతే పోరాటం ఉన్నదో నీ గొప్ప సమృద్ధిగా యెహోవా ఎదుగనైనా నువ్వు కాపరిగాను, యెహోవా ఈరేగాను వారి జీవితాలలో గొప్ప సమృద్ధిని నువ్వు పంపించమని ప్రార్థిస్తుండగా గొప్ప జీవము, గొప్ప సమృద్ధి యేసుక్రీస్తు నామంలో ప్రార్థించప్పి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె. మరి ఈరోజు ఎందరైతే బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారో, మినిస్ట్రీలో ఉన్నవారు ఎవరైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నట్లయితే మీ అందరి కొరకు ఒక చిన్న బర్త్డే సాంగ్ వి వాంట్ టు సింగ్ ఫర్ ఆల్ దోస్. ఈ వారం సెలబ్రేట్ చేసుకుంటున్న వారు మీ అందరి కొరకు వి వాంట్ టు సింగ్ ఫర్ యు ఎ స్మాల్ హ్యాపీ బర్త్డే సాంగ్. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే dear brother, sister, happy birthday to you. May God bless you dear, may God bless you dear, may God bless dear sister, brother, may God bless you dear. Jesus Delights Worldwide wishes all our friends, our partners who are celebrating their birthdays today, this week, all through the week, whoever are celebrating, we want to wish you all a wonderful year of God's goodness. 2020 marchipovalanuntunnaremo, but God is going to turn around and a mighty harvest. God is going to fill your life. God bless you. Have a wonderful day. Have a wonderful week. మరొక వారం మరి మీ దగ్గరకు వచ్చిన పర్యంత మటుకు దేవుని యొక్క మహాగొప్ప కృప, దేవుని యొక్క మహాగొప్ప ఆశీస్సులు, ఆయన రక్తము, ఆయన జీవము, ఆయన రక్షణ మీ జీవితాలలో విస్తారంగా ఉండను గాక. గాడ్ బ్లెస్.